గానము నీవే నా ప్రాకారము నీ వాక్యమే నా భాగ్యము నా త్రోవలకు దీపము నీ నామమే నా గానము నీవే నా ప్రాకారము ప్రేమ కురిసింది దివి నుండి భువికి పలుకరించింది నన్ను వెదకి ప్రేమ కురిసింది దివి నుండి భువికి పలుకరించింది నన్ను వెదకి ధరణి తడిసింది నీ రక్తం బలికి కరుణలేనట్టి శిల మీద ఒలికి ధరణి తడిసింది నీ రక్త బలికి కరుణలేనట్టి శిల మీద ఒలికి అరువాన తను వెళ్ళ ప్రవహించు నీ పరిపూరిత రుధిరంబు బహుమానమే నీ నామమే నా గానము నీవే నా ప్రాకారము నిమ్మిన నెయ్యమును కోరి చేరి నువ్వులను సిల్వలో పొందకోరి నిమ్మిన నెయ్యములు కోరి చేరి నువ్వులను సిల్వలో పొందకోరి దేవకుమరుండ దిగి వచ్చినావా జీవ జలయూట ధర నీవే కావా దేవకుమరుండ దిగి వచ్చినావా జీవ జలయూట ధర నీవే కావా పరిచారకుని రూపు ధరించినావా పరిశుద్ధ చిత్తరుండ పరిపోషక నీ నామమే నా గానము నీవే నా ప్రాకారము నీ వాక్యమే భాగ్యము నా త్రోవలకు దీపము నీ నామమే నా గానము నీవే నా ప్రాకారము హల్లెలూయా థ్యాంక్ యూ తులసి బ్రదర్స్ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది ఈ రోజు ఏంటో ఎవరో మరి మీరు మ్యూట్ చేసుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం దేవుడు మాట్లాడతాడు వాక్యం ద్వారా నీతో కూడా మాట్లాడతాడు కాబట్టి మీ పిల్లలను మరి దాన్ని ఆపరేట్ చేయనివ్వకుండా చూసుకోండి మీ సెల్ ఫోన్ మీ కంట్రోల్లోకి తీసుకోండి మరి స్పీకర్ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది అది కాబట్టి డిస్టర్బెన్స్ రాకుండా మరి కొంత రిస్క్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ సమయంలో మన మధ్య డాక్టర్ దయాకర్ గారు ఉన్నారు మరి బ్రదర్ నేను ఇద్దరం కలిసి జంతు శాస్త్రంలో పిహెచ్డి చేసాం ముందు ఎంఎస్సీలో మాకు సీనియర్ అన్న సీనియర్ గా అంటే ఈయూలో ఆయన ప్రెసిడెంట్ ఉంటే నేను సెక్రటరీ మరి సెక్రటరీగా ఉంటే నేను ట్రెజరర్ ఇట్లాగా ఉండేవాడిని మమ్మల్ని తమ్ముళ్ళలాగా చిన్న పిల్లల్లాగా ట్రీట్ చేసి ఎంతో ప్రేమ అంటే ఏంటో నేను వ్యక్తిగతంగా చూశాను అనుభవించాం ఆ రోజుల్లో నోవా బాబాని గూడూరు మరి ఇలాగా అప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇట్లా దేవుని సేవలో ఉన్నాం మరి ఇద్దరు అన్న పిహెచ్డి అయిపోయిన తర్వాత కాలేజీలో లెక్చరర్ గాను ఆ తర్వాత రీడర్ ప్రొఫెసర్ గా మరి కొంతమందికి పిహెచ్డీలు ఇచ్చేటువంటి ప్రొఫెసర్ గా కూడా మారారు గవర్నమెంట్ లో ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ గా మరి వదనమ్మ పిల్లలు కూడా ఒక పాప ఆస్ట్రేలియాలో ఉంది మిగిలిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు
వెరీ లవింగ్ బ్రదర్. అంత మాత్రమే కాకుండా మన యుఎస్ఐ ఏపీ, ఉమ్మడి యుఎస్ఐ ఏపీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు చాలా కాలం, ఒక టర్మ్ అనుకుంటాను. ఆ సమయంలో కూడా మరి ఎన్నో మీటింగ్స్, పెద్ద పెద్ద మీటింగ్స్ జరిగాయి ఆయన టైంలో. సో అవి కూడా నేను వ్యక్తిగతంగా కొన్ని అటెండ్ అవ్వడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాల్సిందిగా మరి నేను రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ సమయం ఉంది ఈరోజు కాబట్టి యాక్సెప్ట్ చేశారు. నవ్ ఐ రిక్వెస్ట్ అన్న టు డెలివర్ ద మెసేజ్. అన్న దేవ. Thank you so much, brother. Praise the Lord. Thank you for this opportunity and the privilege you have given me this morning to worship the Lord together along with the TW members. And I'm grateful to you. I praise God the way the Lord is using you. The Lord has chosen you and separated you and given his noble ministry. And in an unknown place, even though you are from Nellore district, an unknown place, God is using you and blessing the ministry and making the ministry as a channel of blessings to many, many, for which I am ever grateful to God and I praise God always. దేవుని మహాకృపను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తుంటున్నాను. ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, సంఘ సభ్యులారా, మీతో పాటు నేను కూడా ఈ ఉదయకాలం మిమ్మల్ని స్తుతించటకు, ప్రభుని ఘనపరచటకు, జీవం గల శ్రేష్టమైన ఆయన మాటలు ధ్యానించటకు మనందరికీ ప్రభు ఇచ్చిన తరుణాన్ని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. బ్రదర్ చెప్పినట్టుగా వీఆర్ నాట్ ఓన్లీ కొలీగ్స్, వీఆర్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్. వీఆర్ మోర్ దెన్ ఫ్రెండ్స్. we lived like that. We enjoyed the days like that. దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు, మా దినాన్ని ఎంతగానో ఆశీర్వాదం చేశాడు. అందును బట్టి ఆయన మహాకృపను బట్టి ఈ దినాన్ని కూడా మేము ప్రభువులో కొనసాగటానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ ఆధిక్యతను బట్టి, ధన్యతను బట్టి మేము దేవునికి ఎంతో వందనాలు తెలుసుకుంటున్నాం. ఈ రీతిగా చాలా సంవత్సరాల క్రితం నేను మీ ప్రాంతాన్ని దర్శించాను. మీతో కూడా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కృపనిచ్చాడు. మరలా ఈ సమయం జూమ్ ద్వారా శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు వినటానికి, నేను మేలు పొందటానికి, మనందరం మేలు పొందటానికి దేవుడు మనకి ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా బాబు జోసెఫ్ చాలా చక్కటి విషయాలు మనకు తెలియపరిచాడు 91 సామ్ ద్వారా. మహోన్నతుడైన దేవుడు, అవర్ గాడ్ ఈస్ ఎల్ ఎలియన్ గాడ్. ఎల్ ఎలియన్ గాడ్, హి ఇస్ ద స్ట్రాంగెస్ట్ స్ట్రాంగ్ వన్. He is the supreme sovereign God, the mighty God, the powerful God. That God is my shelter and your shelter. Amen. Glory to God this morning. It is not the 14th story building or the 100th story building that is our shelter. The creator God, or the omnipotent God is our shelter. Nothing to worry. Whatever happens to us, whatever happens to me. ప్రియమైనటువంటి వారలారా, ఆయన మనకు ఆశ్రయముగా కొట్టుకున్నటువంటి దేవుడు. అందును బట్టి జోసెఫ్, ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ షేరింగ్ ఫ్రమ్ సామ్ 91. అండ్ పాపా ఎల్సీ, వెరీ బ్యూటిఫుల్ సాంగ్ యూ జస్ట్ సంగ్. చాలా మంచి పాటను పాడామమ్మా. ఆయనే మన జ్ఞానం, ఆయనే మన ఆధారం. ఆ యాత్రికుని మనం పాటలు పాడుకుంటానికి ఆయన కట్టడలే హేతువులు. చాలా శ్రేష్టమైన పాట పాడావు. అందరిని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నా ప్రియ సహోదరుడు, సోదరి రమేష్ గారి కుటుంబానికి, బిడ్డలకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి సంఘ సభ్యులందరూ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ సమయంలో మనం ఆమోసు గ్రంథాన్ని 4వ అధ్యాయం ధ్యానం చేస్తాం. మీరందరూ కూడా అలా తీసి ఉంచవలసిందిగా నేను కోరుతుంటున్నాను. ఎవరు కూడా జూమ్ లో కదా అని చెప్పి నిర్లక్ష్యం ఉండవద్దు. దేవుని మెల్లని స్వరాన్ని వినటానికి ఆశపడదాం. మనం ఆమోసు గ్రంథం 4వ అధ్యాయాన్ని ఈ దినాల్లో మనకు ఏమి ఈ మాటలు తెలియపరుస్తాడో మనం శ్రేష్టమైనటువంటి మాట వినటానికి ఇష్టపడదాం. ఆశతో, ఆసక్తితో ఆయన మాటలు మాత్రం వినటానికి మనం వేగిరపాటు కలిగిందాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం. 4వ అధ్యాయానికి వెళ్ళక ముందు ఉపోద్ఘాతంగా ఆమోసు గ్రంథం 1వ అధ్యాయంలో 1-2 వచనాలు నేను చదువుతాను. తర్వాత మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం. యూదా రాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపం కలుగుటకు 2 సంవత్సరముల ముందు
ఇశ్రాయేలును గూర్చి తెకోవలోని పశువుల కాపరులు ఆమోసునకు కనబడిన దర్శన వివరము. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడి చేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుతున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోవచ్చున్నది. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవా, యేసు క్రీస్తు ఉన్నత నామములో మీకు స్తోత్రాలు. నువ్వు మహోన్నతుడైన దేవుడు. యెహోవా మహోన్నతుడైనను నాలాంటి మాలాంటి దీనులను లక్ష్య పెట్టే దేవుడు ప్రభా. అందును బట్టి ప్రభా మేము తండ్రి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. మీరు రక్షించిన దేవుడుగా, మమ్మల్ని రక్షించుకున్న దేవుడుగా, మమ్మల్ని మీ సొత్తుగా చేసుకున్న దేవుడుగా వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియ దీన దాసుడు ప్రభా, మా ప్రియ సహోదరుడు డాక్టర్ రమేష్ గారు, మీరు భారాన్ని ఇచ్చి ప్రభా తండ్రి మీ ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ప్రత్యేకంగా గోదావరిలో మీరు ప్రారంభించిన పరిచయం బట్టి తండ్రి నాయన ప్రారంభించి కొనసాగిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రభా తండ్రి మీ దాసును బలపరిచి తండ్రి నాయన పరిచయం విస్తరింప చేస్తున్న విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా తండ్రి శ్రేష్టమైన జీవం గల మీ మాట ధ్యానించడానికి ఇష్టపడుతుండగా నన్ను అభిషేకించండి, నాతో మాట్లాడండి. నేను పేరు పొందడానికి, వినే వారందరూ కూడా మీరు పొందడానికి చూపండి. యేసు క్రీస్తు వారి నూతన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, ఆమోసు గ్రంథం ఈ కడవరి దినాల్లో ఉన్నటువంటి మనకు ఎంతో దీవెనకరం. ఎన్నో ఆత్మీయ సత్యాలు నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది. ఆమోసు గారు ఆయన యెరూషలేము పట్టణానికి 11 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి తెకోవ పట్టణానికి చెందినటువంటి వాడు. ఆయన ఆమోసు గారు ఆయన యెరూషలేములో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి కాదు, సినగాగులో ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన జూయిష్ సొసైటీలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి కూడా కాదు. అటు పొలిటికల్ గా, రిలీజియస్ గా ఏమాత్రం ప్రాముఖ్యత లేనటువంటి వాడు. ఆమోసు గారు ఆయన పశువుల కాపరి, మేడి పండ్లు కల్టివేట్ చేసినటువంటి వాడు. ఈజ్ ఎ హెడ్స్ మ్యాన్, ఈజ్ ఎ క్యాటల్ కీపర్ అండ్ ఏ కల్టివేటర్. దేవుడు తన ప్రజలకు పాఠాలు నేర్పించడానికి ఆయన గొప్పవాడిని ఎన్నుకోలేదు. ఆయన దృష్టికి యోగ్యుడైన వాడు ఆమోస్, an ordinary man, a cattle keeper, was worthy to be a prophet to his people. అవును కదా, దేవుడు మనల్ని పరిశీలిస్తున్నప్పుడు మనం ఏదో గొప్పవారం కాదు ఆయన దృష్టికి, అపాత్రులము, అయోగ్యులము. బట్ స్టిల్ హీ ఈస్ మైండ్ఫుల్ ఆఫ్ us. ఆ దినాలు అవి అటు ఇశ్రాయేలు వారిని యెరోబాము 2 పరిపాలన చేస్తున్నాడు. యోధా జనాంగాన్ని ఉజ్జియా గారికి ఇంకొక పేరు కూడా ఉంది, అజరియా, వీరిద్దరూ పరిపాలన చేస్తున్నారు. ఇశ్రాయేలుని ఇటువైపు యోధా జనాంగాన్ని ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసినట్టు వాళ్ళలో కొద్దిమంది అటు వారిలో వీళ్ళిద్దరు. వీరి పరిపాలనలో రాజ్యాలు ఎంతగానో విస్తరించాయి. There is a prosperity is there. Materialism is well established. అయితే వాళ్ళ యొక్క లగ్జరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఎంతగానో విస్తరిస్తున్నారు. మెటీరియల్ ప్రాస్పెరిటీ, కంఫర్ట్స్ ఆర్ దేర్, luxuries are there, monetary benefits are there. అయితే at the same time spiritually deterioration is there. శరీర సంబంధంగా ఏ విధంగా అయితే సంపదలు ఎక్కువవుతాయో, ఆర్థిక పరంగా ఎప్పుడైతే సంపదలు ఎక్కువవుతాయో, అదే సమయంలో ఆత్మీయంగా డిక్లినేషన్ జరుగుతూ ఉంది. ఆ పరిస్థితులలో తన ప్రజలైన వారికి బోధించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్త ఆమోస్, a terrible prophet, ఆయన బోధిస్తున్నాడు ఇశ్రాయేలుకు. ఆయన నీకు నాకు బోధిస్తున్నాడు. ఈ ఉదయకాలం వింటే నాకు క్షేమం, మనకు క్షేమం.
ఈ మాటలకు లోబడితే చూపితే మనకు క్షేమం. ఆ పరిస్థితులను చూచి, తన ప్రజల యొక్క రాజ్య పరిస్థితులను చూచి ఆమోస్ గారు ఎలాగా దేవుని డిక్లేర్ చేస్తుంటే, వెరీ ఇంపార్టెంట్ పిక్చర్ ఈస్ గివింగ్ టు us. 2వ వచనంలో అతను ప్రకటించినది ఏమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు. See the picture, see the revelation of God. ఆయన తన ప్రజలను వారిని చూసినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా ఉన్నదంటే, గర్జించు సింహం లాగున్నాడు, రోరింగ్ లయన్. ప్రియమైన వర్లరా, నీ నా యొక్క ఆత్మీయ స్థితిని చూచి ఉదయకాలం దేవుని యొక్క ప్రత్యక్షత, ద రోరింగ్ లయన్. 3వ అధ్యాయంలో కూడా ఇదే మాట మనం గమనిస్తాం. 8వ వచనంలో, సింహముకు గర్జించును, భయపడిన వాడెవడు? కెన్ యు ఫియర్ గాడ్? ఆయన ప్రత్యక్షత ఈ ఉదయకాలం చూచినప్పుడు ఆమోసు గారు దేవుణ్ణి ఎలాగా రివీల్ చేస్తున్నాడంటే, గర్జిస్తూ సింహంలాగా ఉన్నాడు, గర్జించు సింహంలాగా ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, మనందరం జీవికెళ్ళాం అనుకోండి, ఒకవేళ నూన్ టైం అనుకోండి, యానిమల్ కీపర్ వచ్చేసి వాటిని భోజనం పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే, వాటిని బార్స్ నుంచి బయటకు తీస్తాడు, బోన్ నుంచి బయటికి ఇంకో గదిలో తీసుకొస్తాడు. when it is released from its bone and bars, around sim ferocious, roaring like anything. సింహం లాగా గర్జిస్తున్నాడు దేవుడు, మహోన్నతుడైన దేవుడు ఇదే కాలం గర్జిస్తున్నాడు. ఆయన గర్జిస్తూ ఏం చేస్తున్నాడంటే, ఏం తెలియపరుస్తున్నాడంటే, చూడండి 1వ అధ్యాయంలో 2వ వచనంలో, సియోనులో నుండి తన స్వరాన్ని వినబడి చేస్తున్నాడు. సియోను నుండి తన స్వరం వినబడి చేస్తున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుతున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోతున్నది. అంటే చూడండి ప్రియులారా, లోయల్లో నదులు ప్రవహించేటువంటి లోయలు అవి ఎప్పుడు పచ్చగా ఉంటాయి. శిఖరాలు, పర్వత శిఖరాలు అవి ఎలా ఉన్నాయంటే, వ్యాలీస్ ఆర్ ఇన్ సారో, మౌంటైన్ టాప్స్ ఆర్ ఆల్సో డ్రైడ్. అంటే ఏంటి తెలుసా, మన దేవునికి ఆయనకు అంతా కూడా ఆయనకు తెలుసు, అంతా కూడా ఆయనకి ఎరికే. ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. అన్ని ఆయనకి లో వ్యాలీస్ అండ్ ద మౌంటైన్ టాప్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్. మనమేదో ఆయనకేదో కొన్ని ప్రాంతాలే కొంత చెందిన అనుకుంటామేమో. నో, ఈస్ గాడ్ ఆఫ్ ఆల్. సర్వభూమికి మహారాజు ఆయన. అలాంటి దేవుడు గర్జిస్తూ ఆయన తెలియజేస్తున్నాడు తన మాటలు. మీరు మొదటి అధ్యాయంలో చూసినట్లయితే ఆయన దమస్కుని గురించి ప్రవచిస్తున్నాడు, గాదాను గురించి, తూరుని గురించి, ఇదేముని గురించి, అమ్మోనీల గురించి, మోయాబుల గురించి. ఇవన్నీ కూడా మనకు తెలుసు కదా. ఇలాగా ఆయన ప్రకటన చేసేటప్పుడు తన దాసుని ద్వారా బహుశా యోధా జనాంగం, ఇశ్రాయేల్ జనాంగం గొంతులు వేస్తుంటారేమో, నన్ను గురించి కాదు. God's judgment is not about me. Let me live in my luxuries. Let me live in my prosperity. What will happen? దమస్కుని గురించి చెప్పేటప్పుడు బాగా సంతోషిస్తున్నారు. గాదాని గురించి చెప్పేటప్పుడు అలా ఉంటుంటారేమో. తూరుని గురించి చెప్పేటప్పుడు, ప్రియులారా, our God is a God, he's an universal God, is a God of Gentile world and is a God of Israel world. Amen. ఆయన నీకు నాకు దేవుడు, ఆయనకు మనం లెక్కప్ప చెప్పాలి. ఎప్పుడైతే మోయాబు అయిందో 2వ అధ్యాయంలో, he started his own people fast. తెక్కవలు ఉన్నాడు కదా, యెరూషలేముకి దగ్గరగా ఉన్నాడు కదా, తన ప్రజల యొక్క ఆ పరిస్థితి కూడా చెప్పాడు. ప్రతి దగ్గర మనం చూస్తాం, ప్రతి నేషన్ అని తెచ్చేటప్పుడు 3 సార్లు 4 సార్లు. అంటే దేవుడు ఎంత కంపాషనేట్ గాడ్, ఎంత దీర్ఘశాంతుడు, ఆయన ఎంత జరిగాడు. 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూచి తర్వాత ఆయన డిక్లేర్ చేస్తున్నాడు, అవకాశాలు ఇచ్చాడు. అండ్ ఫైనలీ హీ స్పీకింగ్ టు ఇజ్రాయెల్. ఇలా చెప్పేటప్పుడు, ఓ ఇశ్రాయేలులారా చూడండి,
మొదటి 2 అధ్యాయాల్లో లుక్ అరౌండ్ అండ్ సీ గాడ్ సెంటిమెంట్ అపాన్ పీపుల్, హీదన్ పీపుల్. 3 నుంచి 6 అధ్యాయాల్లో లుక్ విత్ ఇన్ యూ, మనం చూసుకుందాం. దేవుని ప్రజలకు నిలబడుతున్నారే, మన వైపు చూసుకుందాం. మనలో సిన్ని దేవుడు బహిర్గతం చేస్తున్నాడు. అండ్ 7-8 వచనాల్లో లుక్ అబౌవ్, ఫైనల్ జడ్జ్మెంట్స్ కమింగ్ అబౌట్, అండ్ స్టిల్ దేర్ ఇస్ ఎ హోప్ ఇన్ ద లాస్ట్ చాప్టర్. ఈ యొక్క లుక్ అరౌండ్ చూసి సంతోషపడతామేమో, కానీ ఇశ్రాయేలులారా, దైవ ప్రజలారా, లుక్ విత్ ఇన్ అండ్ సీ అవర్ ఓన్ సిన్స్. అట్టి ఉద్దేశంతో ఇప్పుడు 4వ అధ్యాయానికి మనకు వద్దాం. 4వ అధ్యాయాన్ని కొన్ని మాటలను మనం ధ్యానం చేస్తాం ఈ ఉదయకాలం. దైవ ప్రజలారా, ఈ ఆమోసు గారు దైవ ప్రజల యొక్క స్థితిని తెలుపుతున్నాడు. దెర్ ఇస్ ఇన్జస్టిస్ ఇన్ యూ, దెర్ ఇస్ ఇమ్మొరాలిటీ ఇన్ యూ, దెర్ ఇస్ కరప్షన్ ఇన్ యూ. మీరంతా కూడా లగ్జరీస్ లో ఉంటున్నారు ఈ దినాల్లో. మీరంతా కూడా అబండెన్స్ లో ఉంటున్నారు. ఇంజస్టిస్ ఉంది, అప్రెషన్ ఉంది, సప్రెషన్ ఉంది. You are not mindful of the human rights. The only thing is money making and merry making. Worldly pleasures తో నిండిపోయి ఉన్నారు. కాబట్టి let us look within ourselves. ఉదయ కాలం మనం చూద్దాం. అట్టి ఉద్దేశంతో 4వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూసినట్లయితే సమారిటన్ హౌసెస్ ఎలా ఉన్నాయో చూస్తున్నాడు. 4 నుంచి 6వ వచనంలో సమారిటన్ ష్రైన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడమంటున్నాడు, మనం చూపిస్తున్నాడు. అవర్ హౌసెస్ మే బి ద ప్యాలెసెస్ అండ్ ద ష్రైన్స్, లెట్ us see how they are. 4వ వచనం చూడండి. మొదటి వచనం చూసినట్లయితే షమ్రోను పర్వతంలో ఉన్న బాషాను ఆవులారా. ఎంత ఎంత విచిత్రమైనటువంటి మాటలతో సంబోధిస్తుంది ప్రవక్త. చూడండి, బాషాను ఆవులారా. బాషాను ప్రాముఖ్యమైనటువంటి లైవ్ స్టాక్ కి, అక్కడ ఉండేటువంటి విస్తారమైనటువంటి ప్యాస్చర్స్ ద్వారా చాలా బలం కలిగినటువంటి అక్కడ జంతువులు ఉంటాయి. ప్రత్యేకంగా క్యాటిల్, ప్రత్యేకంగా కౌస్. ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క స్త్రీలని, వాళ్ళని ఏమని సంబోధిస్తున్నారంటే బాషాను ఆవులారా, అలా ఉంటున్నారు మీరు. ఒకవేళ మన యొక్క స్థితిని చూచి, మన యొక్క ఆత్మీయ మేలు కొరకు మన సంఘ కాపరి రమేష్ గారు, అయ్యో మన స్థితి, మీరు బాషాను ఆవులాగా ఉన్నారు అన్నాడు అనుకోండి, నెక్స్ట్ వీక్ మనం కనిపిస్తామా? ఈ హెచ్చరికకి మనం లోబడతామా? ఇదే చూపుతామా? మన ఆత్మీయ స్థితిని పరీక్షించుకుంటామా? స్త్రీలారా, ఇశ్రాయేలు స్త్రీలారా, మీరు ఎలా ఉన్నారంటే బాషాను ఆవులాగా ఉంటున్నారు మీరు. ఎంతో విచారం. మీరు ఏం చేస్తారంటే దరిద్రులను బాధ పెట్టడం, బీదలను నలగొట్టడం, అప్రెసింగ్ అండ్ క్రషింగ్ ద నీడీ అండ్ ద పూర్ పీపుల్. వాళ్ళని సప్రెస్ చేస్తున్నారు, వాళ్ళని క్రష్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు దినమంతా కూడా? మీరు ఏం చేస్తారంటే ఇలా సప్రెస్ చేస్తున్నారు. మాకు పానము తెచ్చియని మీ యజమానులతో చెప్పువారులారా. ఈ మాట ఆలోచించండి. అంటే ఈ యొక్క స్త్రీలు సొసైటీని ఎవరు రూల్ చేస్తారంటే ఇట్ ఇస్ నాట్ ద మెన్, ఇట్స్ ద ఉమెన్. లీడర్స్ యొక్క ఉమెన్, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? వాళ్ళు లేవలేరు. ఎంత దేహదారులు ఉన్నారు తెలుసా? బలిష్టమైనటువంటి ఆవులాగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు నిద్రలేస్తే దేని కొరకు ప్రయాసపడుతున్నారో తెలుసా? తమ శరీరాన్ని పోషించుకోవడానికే. ఆత్మీయ స్థితిని గురించి ఆలోచించే వాళ్ళు లేరు. ఆత్మీయ స్థితిని గురించి దుఃఖపడే వాళ్ళు లేరు. వారి ప్రయాస తినడం త్రాగటమే, సుఖించు. వారి కడుపే వారి దేవుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్పినట్టుగా వాళ్ళంతా కూడా శరీరాన్ని పోషించడానికి, బాడీ గెయిన్, నాట్ బాడీ లూజింగ్, వెయిట్ లూజింగ్, అది లేదు వాళ్ళకి. ఎంతో వాళ్ళు భర్తలు అడుగుతున్నారంట, మాకు పానీయం తెచ్చండి. వాళ్ళు గ్లాసులుగా తాగేది, వాళ్ళ పాత్రలు వేరు, ఏదో కొన్ని ఔన్సెస్ గా తాగేది. ఆ పెద్ద పెద్ద పాత్రలతో తెచ్చి తాగటమే. దినమంతా తాగటమే. మెర్రీ మేకింగ్.
అబౌండెన్స్ లో, లగ్జరీస్ లో, కంఫర్ట్స్ లో, ఎక్సెసివ్ సర్ప్లస్ ఉన్నది ఏది కూడా పేదల గురించి ఇవ్వడానికి ఆశపడలేదు వాళ్ళు. వాళ్ళందరూ కూడా తమ తామునే పోషించడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి వారితో చెప్తున్నాడు, దేవుడని యెహోవా తన పరిశుద్ధతతోడని ప్రమాణం చేస్తున్నాడు. ఆలకించండి, ఉదయకాలం ఆలకించండి. వింటామా దేవుని మాట? ఈ ఉదయకాలం వింటామా మనం? మన గృహాల్లో దేనికి నిలయంగా ఉంటున్నాయి? మనం మనమే భాషలాగా శరీరాన్ని పెంచుకుంటున్నాం. మనం ఆత్మీయ స్థితిని ఆలోచించకుండా, ఆత్మీయ స్థితిని గురించి విచారపడకుండా, ఆత్మీయ స్థితి గురించి ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండకుండా శరీర సంబంధమైన వాటి మీదే మనసు కలిగి ఉంటున్నామా? ఈ కడవరి దినాల్లో భూ సంబంధమైన వాటి మీదనే మనసు కలిగి ఉంటున్నామా? యజమానుని డిక్టేట్ చేసే వాళ్ళు ఉంటున్నామా? సొసైటీని మార్చడానికి మనమే యోచన చేస్తున్నామా? ఓ స్త్రీలారా, భాషను ఆవులారా, ఇది మీ స్థితి. మీ శరీరాన్ని పెంచుకుంటున్నారు అని చెబుతూ మీ మీదకి జడ్జిమెంట్ రాబోతుంది. ఏంటంటే ఒక కాలం రాబోతుంది, 2వ వచనం, అప్పుడు శత్రువులు మిమ్మల్ని కొంకుల చేతను, మీలో శేషించిన వారిని గాలం చేతను పట్టుకొని లాక్కోపోతారు. భాషను ఆవులైతే ఏ విధంగా అయితే పెంచబడి తర్వాత అవి కిల్ చేయబడి బడ్చర్ చేయబడతాయో, అవి ఏ విధంగా అయితే మాంసానికి ఉపయోగపడతాయో, ఇశ్రాయేలులారా, నా పరిశుద్ధ తోడని నేను ప్రమాణం చేస్తున్నా, నేను సెలవిస్తున్నా. ఒక దినం రాబోతుంది, ఒక కాలం రాబోతుంది, మీరు గాని నా మాట వినకపోతే, మీరు నా మాటకి విధేయత చూపకపోతే, నా మాట ఆలకించకపోతే, ఎ టైమ్ విల్ కమ్, అషీరియన్స్ విల్ కమ్. ఏం చేస్తారు తెలుసా? అషీరియన్స్ ఏం చేస్తారు తెలుసా? మీకు కొంకులు వేస్తారు, గాలం వేస్తారు. ఎట్లా వేస్తారు తెలుసా అషీరియన్స్? చూడండి ప్రజల, మానవులకి వాళ్ళు శత్రువులకి ఏం చేస్తారంటే, క్యాప్చర్ చేసిన తర్వాత క్యాప్టివేటర్స్ కి మన ముక్కులకి, మన కింది పెదవికి గాలాలు వేస్తారు. ఒకసారి ఆలోచించండి, ఎంత బాధగా ఉంటుందో. ఆ కొంకెలు వేసి వాటి తాళ్ళు కట్టి క్యాటిల్స్ లాగా, యానిమల్స్ లాగా మిమ్మల్ని ఈడ్చుకోపోతారు. ఓ, భయం వేస్తుందా ఈ మాట వింటుంటే? ఒక కాలం వస్తుంది, ఈ కడవరి దినాల్లో ఒక కాలం రాబోతుంది, మిమ్మల్ని అందరిని కూడా కొంకుల చేత వాళ్ళు లాక్కుపోతారు, గానాలు వేసి లాక్కుపోతారు. ప్లెజర్స్ లో ఉన్నటువంటి వర్లారా, a day will come, you will be suppressed, you will be subjugated. ఆలోచించదామా మన ఆత్మీయ స్థితి గురించి? యెహోవా సెలవిచ్చు మాట ఆలకించండి, తన పరిశుద్ధతతోడని సెలవిచ్చు మాట ఆలకించండి. దినానికి మీరు మిమ్మల్ని పోషించుకుంటున్నారు. పేదలేడలా మీరు దయ కలిగి ఉండటం లేదు. పేదలకి హెల్ప్ చేయాలనేటువంటి ఆ మైండ్ లేదు. అనాథుల్ని, దిక్కులేని వారిని, విధవరాంతుల్ని పరామర్శించినట్టు ఇది లేదు. ఎక్సెసివ్ గా సర్ప్లస్ కూడా అంతా కూడా తింటాం, త్రాగటం, ఉదయం లేస్తే డ్రింకింగ్. కూర్చుంటే తినడానికి, లేస్తే డాన్స్ వేయడానికి. దట్ ఇస్ హౌ దీస్ డేస్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఆర్ స్పెండింగ్, నాట్ మైండ్ఫుల్. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ద హౌసెస్. అండ్ లెట్స్ గో టు ద ష్రైన్స్. 4వ వచనంలోకి వెళ్దాం. చూడండి, 4 నుంచి. దే ఆర్ వెరీ రిలీజియస్ పీపుల్ అండి. ఇంత లగ్జరీస్ ఉన్నా కూడా దే ఆర్ వెరీ రిలీజియస్ పీపుల్. ఎక్కడ బాగుతున్నారు వాళ్ళు? వాళ్ళకి రిలీజియస్ ష్రైన్స్ ఎక్కడున్నాయి? నంబర్ 1, బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయడి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయడి. ఇశ్రాయేలు రాజ్యంలో, ఇశ్రాయేలు జీవితాల్లో బేతేలు చాలా ప్రాముఖ్యం. బేతేలు వేర్ గాడ్ అపియర్డ్. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు కాలం నుంచే బేతేలు చాలా ప్రాముఖ్యమైనటువంటి ష్రైన్ ఇశ్రాయేలులకు. గిల్గాల్ is the place, another important place where Saul was anointed as the king of Israel. ఆ ప్లేసులకు వచ్చి ఆరాధించడానికి కాదు వాళ్ళు వచ్చేది. దేనికట?
తిరుగుబాటు చేయడానికి వస్తున్నారు. పేదలకు వచ్చి తిరుగుబాటు చేయడి అని వాళ్ళు అంటున్నారు. ప్రవక్త చెప్తే మాటలు. గిల్గాలునకు వచ్చి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయడి. ఎందుకో తెలుసా? వాళ్ళ యొక్క రిలీజియస్ రిచువల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే చూడండి ప్రియులారా, 4వ వచనం నేను చదువుతాను. ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి దశమ భాగం తెచ్చి అర్పించుడి. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. స్వేచ్ఛార్పణను గురించి చాటించి ప్రకటన చేయడి. ఇశ్రాయేలులారా, ఇలాగూ చేయటం మీకు ఇష్టమైనది ఏంటో ఎలా ఉన్నాయి తెలుసా? వాళ్ళ యొక్క రిలీజియస్ రిచువల్స్ ఎంత హారబుల్ గా ఉన్నాయి చూడండి. వాళ్ళు సాక్రిఫైస్ అర్పిస్తున్నారు, అర్పణలు అర్పిస్తున్నారు దేవునికి. అయితే ఎలా ఉన్నాయంటే చూడండి, ఆ శ్రేష్టమైనటువంటి మాట. ఈ అర్పణలు ఎలా ఉన్నాయంటే పులిసిన పిండితో దశమ భాగాలు అర్పణలు తెచ్చి అర్పిస్తున్నారు. టెరిబుల్. లేవి కాండం అంతట్లో కూడా దేవునికి అర్పించే అర్పణ ఎలా ఉండాలంటే అన్లీవెన్, పులియని పిండి కలపాలి. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఎంత ఎరగంటున్నారు తెలుసా? పులిసిన పిండిని దేవునికి ఆ బలి అర్పిస్తున్నారు. పిల్లారా, ప్రతిరోజు అర్పిస్తున్నారట. ఎంత హేయంగా ఉన్నాయో, ఎంత హేయమైనటువంటి అర్పణలు దేవునికి అర్పిస్తున్నారు. దైవ ప్రజలారా, నేనా అర్పణ కూడా అలా ఉందా దేవుని దృష్టికి? చూడండి, అదే సమయంలో స్వేచ్ఛార్పణ గురించి ఏం చేయాలట? ప్రకటన చేయండి. ఫ్రీ విల్ ఆఫరింగ్, అది ఎవరికి తెలియాలి? ఫ్రీ విల్ ఆఫరింగ్ ఈజ్ ఎ కమిట్మెంట్ బిట్వీన్ ఇండివిడ్యువల్ అండ్ గాడ్, మై సెల్ఫ్ అండ్ మై గాడ్. ఫ్రీ విల్ ఆఫరింగ్ తెచ్చి 3 రోజులకు ఒకసారి, వీళ్ళు ఎంత ఉన్నది తెలుసా? ఎంత సూపర్ స్పిరిచువల్ ఉన్నా తెలుసా? 3 రోజులకు ఒకసారి బలు అర్పిస్తున్నారు, 3 రోజులకు ఒకసారి దశమభాగాలు ఇస్తున్నారు, ప్రతి ఉదయం బలు అర్పిస్తున్నారు. ఏం చేస్తున్నారు? అట్ ది సేమ్ టైం ప్రకటన చేస్తున్నారు. కానుకలు ఇస్తే వాటి గురించి ప్రకటన చేయబడుతుంది. పబ్లిక్ గా ఫుల్ నుంచి పాస్టర్ గారు అనౌన్స్ చేయాలి, యాజకుడు అనౌన్స్ చేయాలి, ప్రేయర్ బులెటిన్ లో, చర్చ్ బులెటిన్ లో అనౌన్స్ చేయబడాలి. నేను ఇంత ఇచ్చాను, నేను ఇంత ఇచ్చాను, నేను ఇంత ఇచ్చాను. ఇస్ ఇట్ నాట్ హ్యాపెనింగ్ నౌ డేస్? ఇలా చేయకపోతే నెక్స్ట్ డే మనం రాకుండా ఉండిపోవట్లేదా? కడవరి దినాలు కదా ఇవి. దేవునికి అర్పించే బలులు పులిసిన పిండి అర్పిస్తున్నారు. దేవునికి ఇచ్చిన కానులు దేవునికి మాత్రమే తెలుసు కానీ తెలియాలి, కానీ ప్రకటన చేయబడాలని ఇష్టపడుతున్నారు. ఎంత సూపర్ స్పిరిచువల్, ఎంత అతి భయంకరమైనటువంటి దినాలు జీవితాలు వచ్చినాం. Their houses are filled with luxuries. Their shrines are filled with religious. Religion is going on, which is abomination to God's sight. Dear brothers and sisters, మీనా యాజక ధర్మాలు నీవు నేను దేవునికి అర్పించిన బలి ఎలా ఉంటున్నాయా? పులిసిన పిండి కొంచెమైనా రొట్టంతా కూడా పులి చేస్తుంది. జాగ్రత్త పడండి. మన యొక్క రిచువల్స్ గురించి జాగ్రత్త పడండి. మనం వచ్చే ఆఫరింగ్స్ బట్టి జాగ్రత్త పడండి. ఎవరు కూడా తెలియాల్సిన అవసరం లేదు. ఆ 2 కాసులు వేసి విధవరాలే అంతా ఎక్కువ ఇచ్చింది. దేవుడు రికగ్నైజ్ చేస్తే చాలు. దేవుడు చూస్తున్నాడు. ఆయన హృదయాంతరాంగాలను పరిశీలించే దేవుడు. ఇలాగ ఉన్నాయా మీ హౌసెస్, మీ ఆరాధనలు, మీ ష్రైన్స్, అటు బేతెల్లోను ఇటు గిల్గాల్లోను. కాబట్టి నేనేం చేస్తానంటే చూడండి, when you are busy with your religious activities, God is saying, I am also busy doing something. నేను కూడా బిజీగా ఉంటున్నా. ఎంత బిజీగా ఉన్నాను తెలుసా? 6వ వచనం నుంచి 11వ వచనాన్ని మనం చూసినట్టయితే, నంబర్ 1 నేనేం చేస్తున్నా తెలుసా? మీ వైపు నా వైపు తిప్పడానికి, మీ పట్టణంలన్నిటిలోనూ నేను మీకు దంత శుద్ధి కలుగు చేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. మీ పరిస్థితుల్లో ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో మీరున్నప్పుడు నేను మిమ్మల్ని కరెక్ట్ చేశానికి నంబర్ 1 నేనేం చేశానంటే ఆహారం లేకుండా చేశా. మీ పళ్ళకి, మీ దంతాలకి నేను శుద్ధి కలిగి చేశా,
cleanness of teeth, number 1. There is famine. ఆహారం లేకుండా చేసిన నవలటానికి తినటానికి ఏమి లేకుండా చేసిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. Yet you have not returned to me. ఈ ఉదయకాలం ఈ మాట నీతో చెప్తున్నాడు, నాతో చెప్తున్నాడు. నా ఆత్మీయ స్థితిని గురించి చూచి పైకి కనిపించేటువంటి నా రిచువల్స్ ని చూసి, ఇదిగో నేను నీకు దంత శుద్ధి కలుగు చేస్తున్నా, మీ దేశం మీదకి నేను ఫ్యామిన్ రప్పించిన, అయినా కూడా మీరు నా తట్టు తిరగలేదు. 7 నుంచి 8 వచనాలు చూసినట్టయితే, నేను వాన లేకుండా, కోతకాలానికి ముందు వాన లేకుండా 3 నెలలు వాన లేకుండా చేసిన, ఒక పట్టణంలో వర్షం కురిపించి మరొక పట్టణంలో లేకుండా చేసిన, అక్కడ కురిసినటువంటి వర్షం సమృద్ధి సరిపోకుండా చేసినా కూడా, రెండోది ఏం చేశాను? డ్రాట్, క్షామాన్ని కలుగు చేసిన. ప్రియమైన వారులారా, 8వ వచనంలో మళ్ళా ఇదే మాట చెప్తాడు, ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు, yet you have not returned to me. See the patience of God. మరలా 9వ వచనంలో, మీ సస్యములను ఎండి తెగులు చేతను కాటుకి చేతను నేను పాడు చేసి తిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేశాను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. యెహోవా, the destruction of your crops, మీ పంటల్ని, మీకు శ్రేష్టమైనటువంటి పంటలు, you are proud of vines and fig trees, వాటన్నిటి కూడా నేను నాశనం చేస్తా. yet you have not returned to me. మూడోసారి చెప్తున్నాడు, మరలా చెప్తున్నాడు చూడండి 10వ వచనంలో, ఐగుప్తు మీదకి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదకి తెగుళ్ళు పంపించాను. ప్లేగ్స్ ఐ హావ్ సెంట్. మీ యవనులు ఖడ్గం చేత హతమైపోయారు, మీ గుర్రాలు కొల్ల పెట్టించి తిని, మీ గుర్రాలని వార్స్ వచ్చారు, వారులో మీకు అపజయాన్ని కలిగించా, దుర్గంధం పట్టించా శవాల వల్ల. 10వ వచనం చివరిలో, ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. నన్ను గురించి నిన్ను గురించి మాట చెప్తుంటే భయం వేస్తుందా? మన గురించి అంటున్నాడు, మీరు నా తిరగట్లేదు మీరు. yet you have not returned to me. 11వ వచనం, దేవుడు సొదొమ గుమ్మరాను బొర్రదోసి నాశనం చేయనట్టు నేను మీలో కొందరిని నాశనం చేయగా, మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకుంటురి, ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. యెహోవా వాక్కు. కాటాస్ట్రఫీ. నేను ఫ్యామిన్ తీసుకొచ్చాను మీ మధ్యకి, నేను డ్రాట్ తీసుకొని వచ్చాను మీ మధ్యకి, మీ పంటల్ని డిస్ట్రక్షన్ తీసుకొచ్చాను, నేను ఎపిడమిక్ తీసుకొచ్చాను, నేను ప్లేగ్స్ తీసుకొచ్చాను, నేను వార్స్ తీసుకొచ్చాను, భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చాను, చివరికి కాటాస్ట్రఫీ తీసుకొచ్చాను, సొదొమ గొమొర్రా లాంటి కాటాస్ట్రఫీని మీ మధ్య తీసుకొచ్చాను. హౌ రెబలియస్ యు ఆర్, హౌ ఇమ్మర్స్డ్ ఇన్ అవర్ లగ్జరీస్, ఇన్ అవర్ కంఫర్ట్స్, ఇన్ అవర్ డే టు డే లైఫ్. విశ్వాసులమే, దేవుని ప్రజలమే, కడిపే వదిలేస్తే కడిపే దేవుడు. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఇదిగో నీ సముద్రం ఇచ్చింది నేను, అబండెన్స్ ఇచ్చింది నేను, మీకు ఎకానమిక్ గ్రోత్ ఇచ్చింది నేను, సర్వ సమృద్ధిని ఇచ్చింది నేను, మిమ్మల్ని ఆశీర్వదించింది నేను, మిమ్మల్ని బౌంటిఫుల్ చేసింది నేను. యు హావ్ ఫర్గాటన్ మీ. మీరు నన్ను మర్చిపోయారు ఇశ్రాయేలులారా. మీరు శరీరాన్ని పెంచుకుంటున్నారు ఇశ్రాయేలులారా. ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆలోచించట్లేదు ఇశ్రాయేలులారా. ఆత్మానుసారంగా ఎలా ఉన్నారో ఆలోచించట్లేదు ఇశ్రాయేలులారా. నా పేరు పెట్టబడిన జనులారా, ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. దిస్ మార్నింగ్ ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు us. ఈ ఎండమిక్ పరిస్థితులు, ఈ పాండమిక్ పరిస్థితుల్లో, ఈ ఎపిడమిక్ పరిస్థితుల్లో ఆయన బ్యూటిఫుల్ ప్లానెట్ ఏ మనుషులు నివారింపజాలంటే భయంకరమైన విపత్తుకర పరిస్థితుల్లో నేను అలవ్ చేశాను, నేను అనుమతించాను. అది ఎలా వచ్చినా సరే
ఈ భయంకరమైన పరిస్థితులు కంటికి కనిపించినటువంటి వైరస్ ద్వారా ఐ కెన్ డు ఎనీథింగ్. ఎందుకు తెలుసా? టు టర్న్ యూ బ్యాక్. నువ్వు నా వైపు తిరుగుతావేమని, నువ్వు వైపు రిటర్న్ అవుతావేమని. దైవ ప్రజలారా మీరు చూడండి, ఇంత భయంకరమైన పరిస్థితులు జరిగేటప్పుడు ఈ 4వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు వారు స్వేచ్ఛార్పణలు అర్పిస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. కానీ దేవుడు ఇలా మాట్లాడేటప్పుడు ఒక్కసారైనా దేవా మేము పశ్చాత్తాపడుతున్నాం మాట కనిపించింది. దేవా నీకు సిన్ ఆఫరింగ్ అర్పిస్తున్నానయ్యా, దేవా నేను అతిక్రమించాను కనుక, నీ మీద తిరుగుబాటు చేశాను కనుక, దేవుని మందిరానికి వస్తే తిరుగుబాటు చేయడానికి వస్తున్నాం కనుక ఇదిగో నా ట్రాన్స్గ్రెస్ ఆఫరింగ్. 4వ అధ్యాయంలో ఆ ముందు అధ్యాయంలో ఒక్క దగ్గర కూడా మనం గమనించాం ఎంత హార్డ్ హార్ట్ అండ్ వీఆర్, ఎంత కఠినమైనటువంటి హృదయాలు కలిగిన వారు మనం. ఈ కర్మ దినాలు దేవుడు అంటున్నాడు, నేను ఇన్ని చేస్తున్నా, ఇంత క్షామాన్ని కలిగిస్తున్నా. కెన్ యూ రిటర్న్ టు మీ దిస్ మార్నింగ్? గాడ్ ఇస్ ఆస్కింగ్. కెన్ యూ కమ్ టు మీ? Religion, all religious activities are there, all religious activities are going on, but there is no repentance at all. Repentance in religion is of no use at all. దైవ ప్రజలారా, can you repent and return to God? మహోన్నతుడైన దేవుడు చేయి జాడు అడుగుతున్నాడు, నేను ఇంత చేస్తున్నా, ఆయనను నా వైపు తిరిగిన వారు కారు, ఆయనను నా వైపు తిరిగిన వారు కారు. తిరుగుతారా ఉదయకాలం? లేకపోతే నేనేం చేస్తానంటే కొంకలు వేసి మిమ్మల్ని లాక్కెళ్తా, యానిమల్స్ లాగానే నేను మిమ్మల్ని ఈడ్చుకెళ్తా అశూర్ దేశానికి. మాట అంటే భయం కలుగుతుంది మనకు. భయపడదామా ఉదయకాలం? దేవా నీవే నా ఆశ్రయం అని చెప్తామా? లోకాన్ని ఆశ్రయం చేసుకుని ఆయన, డబ్బుని, ధనాన్ని, నా పొజిషన్, నా స్టేటస్ ఆశ్రయం చేసుకుని ఆయన, మహోన్నతుడా నీవే నాకు, నా కుటుంబానికి, నా సంఘానికి ఆశ్రయం అని చెప్తామా? మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. దట్ ఇస్ ద బ్లేమ్ అపాన్ us. నా మీద, నీ మీద ఇంత జరుగుతున్నా కానీ మీరు నా వైపు నా దగ్గర రావట్లేదు, నాకు దూరం అయిపోతున్నారు, నాకు మీ వీపు చూపిస్తున్నారే కానీ నా వైపు దగ్గర రావట్లేదు మీరు. నేను ఎంతకాలం అందరికన్నా లేచి నేను పిలుస్తున్నా, రండి రండి రండి, ఇరవై కాదు, రండి రండి. వింటామా ఆయన మాటకి? ఈ ఉదయ కాలం నీతో నాతో దేవుడు మాట్లాడుతుంది. ఇన్ని నేను చేస్తున్నా కూడా, ఇంతటి పరిస్థితి తీసుకుని వెళ్తున్నా, ఎంత కఠినమైన హృదయం అంటే మీరు నా తట్టు తిరిగిన వారు కారు. అండ్ ద కీ వర్డ్స్ ఇన్ దిస్ చాప్టర్ ఈస్ 12వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. అందరూ చూడండి, చూసినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలులారా, కాబట్టి therefore still the Lord is speaking. అన్యులతో 3-4 చేసిన వాళ్ళు చేసిన దాన్ని బట్టి 3-4 సార్లు మాట్లాడే దేవుడు, 5 సార్లు మాట్లాడే ఇశ్రాయేలుతో మాట్లాడే దేవుడు అలా అంటున్నాడు, కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఇలాగనే చేయదును గనుక, ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. Prepare to meet thy God. The final appeal is given by God. God is giving final chance. ఇదిగో ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. It is a direct word from God. It's ఎట్లా ఉంది తెలుసా? వింటుంటే మాట ఉంటే, be alert, be ready. Military term ఇది. I'm going to attack you. Come face to face. ఆయనకు రండి. ఇది ఇన్ని చేస్తే మీరు వింటలేదు కదా. మీ దేవుని సన్నిధిని కనపడటానికి సిద్ధపడండి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్. ఏం చేస్తుంది తెలుసా? ఇన్నిసార్లు నేను పంపించే తెగుల్ని ఇక డైరెక్ట్ గా నేనే ఇంటర్వ్యూ కాబోతున్నాను. అశ్వరులతో పాటు నేనే వస్తా, నేనే లాల్ కట్టాను, నేనే వస్తా. ఇంకా రాకముందు ఇన్విటేషన్ ఇస్తున్నాను, మీ దేవుని సన్నిధిని కనబడటానికి సిద్ధపడండి. అవసరం గాడ్ సన్నిధికి, మహోన్నతమైన దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపడండి. రండి పిలుస్తున్నాడు దేవుడు, ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఇట్స్ అన్ అపీల్. కమ్. మీ దేవుని సన్నిధి కనబడటానికి సిద్ధపడండి. వాట్ ఇస్ ద ప్రిపేర్నెస్? టు మీట్ గాడ్, నాట్ టు కన్ఫ్రంట్ విత్ గాడ్. ఆయన ఉగ్రతను భరించడానికి కాదు. రండి రండి, నేను తప్పిస్తాను మిమ్మల్ని. Prepare to meet thy God. How to prepare?
విత్ ఆల్ హ్యూమిలిటీ, ఎంతో దీనత్వంతో రండి. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకొని నా సన్నిధికి వస్తే, నన్ను ప్రార్థిస్తే నేను బాగు చేస్తాను, నేను స్వస్థపరుస్తాను. వాట్స్ యువర్ ప్రిపరేషన్? టేక్ యువర్ హార్ట్స్ బిఫోర్ గాడ్. పశ్చాత్తాపంతో, రిపెంటెన్స్ ఆయనతో వద్దాం. సాక్లాస్ ధరించుకుని ఆయన సన్నిధిలో సాగిలపడ్డాం. మీ దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడండి. నిర్లక్ష్యం ఉండకండి. మరొక అవకాశం ఇస్తాను నేను. కమ్ మీట్ దై గాడ్. ఎందుకో తెలుసా? ఇప్పుడైనా నేను మిమ్మల్ని క్షమించడానికి, ఇప్పుడైనా మిమ్మల్ని సరిచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎవరి దగ్గర రమ్మంటున్నాడు? ఇశ్రాయేలులారా, మీరు ఇశ్రాయేలు దేవుని దగ్గరికి రండి అని చెప్తున్నా. ఇప్పుడు కూడా ఏం చెప్తాను తెలుసా? ఇంత తిరుగుబడి చేస్తున్నా. మీ దేవుడు, ఓ హల్లెలూయా, ఎంత ఆదరిస్తుంది ఆయన. ఇంకా మనం ఏం చేస్తున్నా? మీరు నాకు చెందినవారు. ఐఎమ్ యువర్ గాడ్. యావే is our God. Awesome God is our God. Is our God. Our God is an awesome God. ఆయన ఇప్పుడు కూడా ఏమంటే, మీ దేవుని సన్నిధికి నేను మీకు దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నా. ఇప్పుడు కూడా that's the covenant relationship. I don't want to break it. దైవ ప్రజలారా, దేవుడు అంటున్నాడు ఉదయకాలం, ఇంకను మీరు నా వైపు తిరిగిన వారు కారు, ఆయనను నేను మీకు దేవుడిగా ఉంటాను. ఆయనను మీ దేవుడని యెహోవా సన్నిధికి కడగడానికి సిద్ధపడండి. పశ్చాత్తాపడదాం, రిపెంటెన్స్ అవుదాం. రిపెంటెన్స్ ఉండే రిలీజన్ అది బ్రతికిస్తుంది మనల్ని. రిపెంటెన్స్ రిలీజన్ కిల్ చేస్తుంది. నా సన్నిధికి రండి అని చెప్పి ఆయన ఎవరు తెలుసా? ఆయన సైన్యములకు అధిపతికి యెహోవా. 13వ వచనంలో ఆయన గురించి చెప్తున్నాడు. ఆయన అట్రిబ్యూట్స్: పర్వతాలను రూపించిన వాడును, గాలి పుట్టించిన వాడును. ఈజ్ ద క్రియేటర్ గాడ్, ద మైటీ గాడ్. పర్వతాన్ని నిరూపించిన వాడును, గాలిని పుట్టించిన వాడును ఆయనే. ఈజ్ ద గాడ్, ద క్రియేటర్ ఆఫ్ ద ఇన్విజిబుల్ థింగ్స్ అండ్ ద ఇన్విజిబుల్ థింగ్స్. సచ్ ఈజ్ అవర్ గాడ్. అంతేకాదు, ఉదయమున చీకటి కమ్మచేయు వాడు, మనుషుల యోచనను వారికి తెలియజేవాడు ఆయనే. ఉదయాన్ని కలుగజేసేవాడు అంటే నైట్ డార్క్నెస్ ని ఉదయాన్నే బ్రైట్నెస్ ఆఫ్ డాన్ లోకి తీసుకొచ్చేవాడు, అంటే చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకొచ్చేవాడు. దట్స్ అవర్ గాడ్, ద ట్రాన్స్ఫార్మింగ్ పవర్ ఆఫ్ గాడ్. వెలుగుని సృష్టించగలిగిన దేవుడు ఆయన చీకటి నుంచి. హల్లెలూయా. The mighty God, the supreme sovereign God, is sovereignty. అంతేకాదు, మనుషుల ఆంతర్యాన్ని, వారి యోచనలు బయలుపరిచే దేవుడు, నీ స్థితిని చూపించే దేవుడు, నా స్థితిని చూపించే దేవుడు. మన పాస్టర్ గారికి తెలియపోతున్న యోచనుడు, రమేష్ గారికి తెలియపోతున్న ఆంతర్యం, మనుషుల యోచనని, అంతరింద్రియాలను పరిశీలించే దేవుడు, నీ నా యోచనని బయటపెట్టే దేవుడు, ఉన్నత స్థలాల మీద నివసించే దేవుడు. ఈజ్ ఎ కాంకరింగ్ గాడ్, విక్టరియస్ గాడ్. సైన్యములకు అధిపతి యెహోవా, ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్, ద మైటీ గాడ్. దిస్ మార్నింగ్ పర్వతాలు నిర్మించే దేవుడు, గాలిని నిర్మించిన దేవుడు, గాడ్ ఆఫ్ ద విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ క్రియేషన్, ద మైటీ గాడ్, ద ట్రాన్స్ఫార్మింగ్ పవర్ ఆఫ్ గాడ్. చీకటి నుంచి వెలుగుని కలిగించే దేవుడు, మనుషుల ఆలోచనలను తెలియచేసే దేవుడు. ఈ మాట అంటే భయం వేస్తుందా? సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన రెడీగా ఉన్నాడు కలుసుకోవడానికి. నువ్వు ఎక్కడ బానవసరం లేదు. ఆయన రెడీగా ఉన్నాడు టు మీట్ దైన్ గాడ్ అండ్ హీస్ రెడీ, హీస్ వెయిటింగ్ ఫర్ యూ. చేతులు దాపుతున్నాడు. ఈ కరోనా దినాలు, దుర్దినాలు, ఈ పాండమిక్ దినాలు దేవుడు కాస్తున్నాడు. నువ్వు ఎక్కడ బానవసరం లేదు. నువ్వు జూమ్ లో చూస్తున్నా సరే, నువ్వు నీ ఇంట్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, హీస్ రెడీ టు మీట్ యూ. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆయన అంటాడు, ఇదిగో ఒకసారి నేను వచ్చాను ఈ లోకానికి, ఒకసారి నేను ల్యాంబ్లోకి వచ్చాను, నేను ల్యాంబ్లోకి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాను. నేను దేవుని గొర్రెపిల్లగా నీ కోసం ప్రాణం పెట్టాను. నీ శిక్షణ నేను అనుభవించాను. నీ కోసం నా ప్రాణం పెట్టాను, నా రక్తాన్ని చిందించాను. నేను బలి అయ్యాను, నీ పాప శిక్షణ భరించాను. నేను నా సొత్తుగా చేసుకున్నాను, ఇష్టపడ్డాను. అయితే నేను అదే ల్యాంబ్ని మరొకసారి యోధా గోత్రము కొదమ సింహముగా, గట్టి సింహంగా రాబోతున్నాను. ఆర్ యు రెడీ టు మీట్ మీ?
ఆర్ యు రెడీ? మన హౌసెస్ ఎలా ఉన్నాయి? మన టెంపుల్స్ ఎలా ఉన్నాయి? మనం దేంట్లో బిజీగా ఉన్నాం? ఆత్మీయ నేత్రాలు వెలిగించబడే వారుగా మన చుట్టూ పరిస్థితులు, మన ప్రపంచ పరిస్థితులు, మన చుట్టూ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. దేవుడు నాతో మాట్లాడు. అమ్మా, ఈ మాట వింటున్నటువంటి అయ్యా, అమ్మా, సోదరి, సోదరుడా, పశ్చాత్తాపడదామా? కన్నీళ్ళు కారుతామా? నీ ఇంత జనే కానీ నువ్వు నా తట్టు తిరగలేదు. అయినప్పుడు కూడా నేను నిన్ను కలవడానికి ఇష్టపడుతున్నాను. ఆ వాంఛ నేను ఇంత నిబంధన చేశాను. మీరు నాకు నిబంధన జనులుగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. నేను నిన్ను కోరుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను కలవడానికి ఇష్టపడుతున్నాను. కమ్. హృదయాలు బ్రద్దలు చేసుకుని ఆయన సన్నిధిలో హృదయాలు కృమ్మనిచ్చి దేవా ఆయన పాదం పడుతున్నాను. దేవా నిన్ను కలవడానికి అయోగ్యుడు, నేను కలుసు నా స్థితి చెప్పుకుంటాను. నన్ను కనికరించిన ఆయన, నన్ను స్వస్థపరచిన ఆయన, నన్ను బలపరచిన ఆయన, నా ఆత్మీయ నీ ఆత్మీయ స్వాతంత్రం మార్చిన ఆయన, ఆమోస్ ద్వారా గర్జించే సింహలాగా నువ్వు నాకు బయలుపడుతుండగా అయ్యా నేను భరించలేను ప్రభా. దేవా 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 నా జీవితాన్ని సరిచేయి. ఉదయకాలం సాగిలపడి ఆయన బలలో ఆయన ఎదుట క్షమాపణ పొంది ఆయన మాట్లాడుతుండగా ఆలకించి సరిచేసుకుని 5 సార్లు అంటున్నాడు, ఆయనను నీవు నా తట్టు తిరిగిన వారు, మీరు నా తట్టు తిరిగిన వారు. దేవా రిపెంటెన్స్ లేని నా జీవితం నిష్ప్రయోజనం నాయన. ప్రభా పశ్చాత్తాపంతో మారు మనసు ఈ సందుకు వస్తున్నాను నాయన. యాక్సెప్ట్. నేను నీ కోసం జీవించడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేసుకుంటున్నాను. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఆత్మదేవుడు ఈ మాటలు మన కొరకు ఆశీర్వదించినట్లు, మాటలు మనలో ఫలించినట్లు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ప్రభువా, మీ వందనాలు. మా యొక్క నీచ స్థితిని ప్రభువా మీరు ప్రభు ఇరణి దేవుడు తండ్రి, అలనాడు ఇశ్రాయేలు యొక్క పరిస్థితి తెలియపరచడానికి ఆధిక్యత కలిగిన వారిని గొప్పవారిని ఎన్నిక చేసుకోలేదు, కానీ పశువుల కాపరిని మేడి పండ్లు ఏరుకునేటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకున్నావు. నువ్వు ఎంత మంచి దేవుడు ప్రభు. నువ్వు మహోన్నతులైన దీనులను లక్ష్య పెట్టే దేవుడు. ఆమోస్ ద్వారా మీరు ప్రభా గర్జించు సింహంలాగా ప్రత్యక్షపరిచిన దేవా, ఈ కరువారి దినాల్లో మీరు మీ స్వరం మాకు గర్జించే సింహంగా మీరు బయలుపడుతుండగా మేము వణకటానికి సాధించి, మేము భయపడటానికి సాధించి తండ్రి, అలనాడు ఇశ్రాయేలు పరిస్థితి వలె మా గృహాలు, మా యొక్క ష్రైన్స్, మా టెంపుల్స్, మా యాక్టివిటీస్ ఇలాగా ఉంటుండగా ఎంతో ఎంతో మాకు పాఠం నేర్పించడానికి ఎన్నో పరిస్థితులు ఆలోచిస్తుంది కదా. ఆయనను మీరు నా వైపు తిరిగిన వారు కాలం ప్రభా మరలా అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇశ్రాయేలు మీ దేవుడైనా ఇంకను మీరు మాకు దేవుడు ఉండడానికి ఇష్టం, ఇంకను మమ్మల్ని మీకు ప్రజలుగా చేసుకోవడానికి ఇష్టం. ఆయన నీ సన్నిధిలో వినయంతో సాగిపడి మీ పాదాలు ముద్దాడు మీ సన్నిధిలో మా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాం. మహోన్నతుడా, సర్వశక్తి గల దేవా, చీకటి నుంచి వెలుగొలించగల శక్తి గల దేవా, మా జీవితాన్ని మార్చండి, మా జీవితాన్ని మీ స్వాతంత్ర్యం మార్చండి. ప్రతి దినాలు మీకు ఇష్టంగా జీవించడానికి సాధించండి. ఎత్తబడే సంఘంలో ఉండటానికి, అట్టి ఆత్మీయ సౌందర్యం పొందటానికి ప్రభా మమ్మల్ని రూపించండి. మా కడిపే మాకు దేవుడు ఉండకుండా సాయించి, భూ సంబంధమైన వాటి మీద మేము మనసు పెట్టుకున్న సాయించి, ఆత్మానుసారమైన ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆలోచించే వారి సాయించి ఈ మాటలు నాలో ఫలించడానికి కృప ఈ దాసుని కుటుంబాన్ని బిడ్డలను సంఘ సభ్యులను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు. పిల్లరా, మరి మీరు బల్ల తీసుకోకపోయినా కూడా అలాగే ఉండండి. నిజంగా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, మీకేం చెప్పింది అనేటువంటి విషయాన్ని
జ్ఞాపకం చేసుకుంటూ సిద్ధపడిన వాళ్ళు బల్ల సిద్ధం చేసుకుంటూ బల్లో పాల్గొంటుండగా మిగిలిన వారు వెళ్ళిపోతున్నారు, వెళ్ళకండి, మంచి టైం. ఏ విషయంలో దేవుడు నిన్ను తిరిగి రమ్మంటున్నాడు, ఏ విషయంలో నిన్ను రాజీ పడమంటున్నాడు, తనతో రాజీ కుదుర్చుకోమంటున్నాడు అనేటువంటి విషయాన్ని కుటుంబంగా ఒకసారి మనం పరిశీలన చేసుకోవడం ఎంతైనా మరి మంచి సమయం, మంచి అవకాశం. అది మిస్ అవ్వకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రెండవది, మీటింగ్ అయిన తర్వాత అన్నతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఆయన మరి మరి ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే దేవుని యొక్క వాక్యంలో కానీ మిగిలిన విషయాలు కానీ మరి దయాకరణతో మాట్లాడవచ్చు. ఈ రెండు విషయాలను జ్ఞాపకం పెట్టుకుని మీరు మరి ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సిద్ధపడిన వాళ్ళు మీ రొట్టె పాత్ర మరి మీ ఎదుట ఉంది కాబట్టి ఈ వాక్యం చదివిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత మీరు ప్రార్థనాపూర్వకంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నిజంగా మనం పరీక్షించుకోవాలి అనేటువంటి విషయానికి ఏ విషయాల్లో మరి మళ్ళీ నేను మాటికి చెప్పక్కర్లేదు. అన్న 2-3 సార్లు రిపీట్ చేశారు. ఏ విషయాల్లో మనం సరి చేసుకోవాలనో, ఏ విషయంలో ఆయనతో తిరిగి రాజీ పడాలనో, తిరిగి ఆయన దగ్గరికి రావాలనో, రిటర్న్ అంటూ మీ అనేటువంటి విషయాన్ని మనం నా తట్టు తిరగండి అనేటువంటి విషయం, ఏ విషయంలో తిరగాలనో, కుటుంబంగా ఏ విషయంలో తిరగాలనో, వ్యక్తిగతంగా ఏ విషయంగా తిరగాలనో, సంఘపరంగా ఏ విధంగా తిరగాలనో ఒకసారి మనం దేవుని కనిపెడదాం. ఒకవేళ దేవుడు పలానా విషయంలో నువ్వు తిరగవయ్యా అని చెప్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభువా నేను తిరుగుతాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, ఈ దినం నుంచి ఇదిగో ఈ యొక్క బంధకాల్లో నేను ఉన్నాను, విశ్వాసని తిండిపోతును, మరి విశ్వాసని మరి నా స్వార్థాన్ని నేను చూసుకున్నాను, ఇలాంటి విషయాలు మనం చాలా విషయాలు జ్ఞాపకం చేయబడ్డాం. ఆ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మనం సరి చేసుకుందాం ప్రియులారా. ఇది మంచి సమయాన్ని ఎవరు వృధాగా చేసుకుని గబుక్కుని వెళ్ళిపోకండి. ఒకవేళ సిద్ధపడకపోయినా, మీరు తెచ్చుకోకపోయినా, ఆ రొట్టె కోసం సిద్ధపడకపోయినా మరి ప్రార్థన మాత్రం చేస్తుండాల్సిందిగా కోరుతున్నాను. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన ఆయన కృత నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. కాబట్టి ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా మరణం ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యోగును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు, చాలా మందిని ఎదిరించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేట్లా తీర్పు పొందకపోదుము. ఏ విషయంలో ప్రశ్నించబడ్డామో, దేవుని వాక్యం ద్వారా ఏ విషయాల్లో ప్రశ్నించబడ్డామో, ఏ దేవుడు ఏ విషయాలు నీ దగ్గర ప్రస్తావించాడో ఆ విషయాలు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుతో మనం రాజీ పడదాం ప్రియులారా, సమాధాన పడదాం, ఆయన దగ్గరికి వద్దాం. ఈ సమయాన్ని ఆ విధంగా తీసుకోవాల్సిందిగా ప్రభును అప్పటి కోరుతా ఉన్నాను. మన మధ్య ఉన్నటువంటి బాబురావు గారు సార్ ప్రార్థన చేస్తారు. రొట్టెని కొరకై వారు ప్రార్థన చేసిన తర్వాత రొట్టె తీసుకోవాల్సిందిగా కోరు. పరిశుద్ధమైన దేవ, దయగల మా తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి వందనాలనైనా స్వస్థాలు చెల్లిస్తూ, ప్రభా ఈ దినం మీరు మాట్లాడే దాన్ని బట్టి మీకు వందనాలనైనా సరి చేసుకోండి. మీరు పిలుస్తున్నారు ప్రభా, సరి చేసుకోండి అయ్యా. నిజంగా దేవుని ప్రభా సరి చేసుకొని మీ ప్రపాసనలో ప్రార్థిస్తున్న వాళ్ళైనా అయ్యా ప్రభా, ఎన్నో మాటలు ప్రభా సరిపోయినప్పటికీ మీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, దయను బట్టి మమ్మల్ని మీరు ఆశ్రదిస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు. సరి చేసుకున్న ప్రభా, నీ పాత్రలో ఉన్న నీ బిడ్డలందరూ నేను ప్రభా నీ వాక్యం ద్వారా పట్టబెట్టేవారిపై మన పట్టణకు సహాయం చేస్తాను. మీకు వందనాలు ప్రభా. మీరు అప్పగింపబడి రాత్రి ఒక రొట్టెను పట్టుకొని, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని తినండి, నన్ను తినవాడు నిత్య జీవం గలవాడని వాగ్దానం ఇచ్చేవారికి వందనాలు. నీ నిత్య జీవంలో ప్రభావ మేము ప్రవేశించడానికి నిత్య జీవమైన ఆహారంగా నిన్న ప్రభావ మీరు మాకు కలిగి అయ్యా మృతి పొంది మరణించి మరణము జయించి తిరిగి లేచి నీ పునరుద్ధానాన్ని ప్రభావం జ్ఞాపకం చేసేవారు బట్టి వ్యవసాయానికి స్తుతిస్తూ ప్రభా ఇదిగో తండ్రి ఇవి పాత్రలు చేయబోతున్న మమ్మల్ని ఆదరించి ఆశ్రయించి బలపరచమండి. ఈ జీవాహారం ద్వారా మమ్మల్ని నా ప్రభా ఆత్మీయ లోతుగా నడిపించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
పాత్ర కొరకై ప్రార్థన చేసుకుందాము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, పాత్ర నా రక్తమూలన కృత నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై. ఆయన మహాగణుడు, మహోన్నతుడు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన కోసం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చూస్తే ఆయన మన కోసం తగ్గించుకొని మనుషుడుగా మారి రిక్తుడుగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకొని వచ్చిన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై దీనిని చేయడని చెప్పాను. నీ స్థానంలో నిలబడి నీ స్థానంలో రక్తం చిందించి నీ పాపానికి రావాల్సినటువంటి వెలను ఆయన చెల్లించి, నీ పాపానికి రావాల్సిన శిక్షా విధిని ఆయన మోసి వెలను చెల్లించి నన్ను విడిపించినటువంటి వారుగా ఉంటున్నారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ రవి గారు ప్రార్థన చేస్తారు ఖమ్మం నుంచి. పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభా మమ్మల్ని ప్రేమించి నా తండ్రి మీ ఆత్మీయమైన ఆహారము బ్రదర్ దయాకర్ గారి ద్వారా నా ప్రభా మీరు తెలియజేశారు. ఆమోస్ గ్రంథం నుంచి మీరు మాట్లాడిన చక్కని విషయాలను బట్టి, హెచ్చరికలను బట్టి మేము ఎంతగానో నా ప్రభా మరి సంతోషంగా ఉన్న తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. వారిని వాడుకున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు. ప్రేమల తండ్రి, మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకే వందనాలు. సిలువలో నా ప్రభా ప్రాణాన్ని పెట్టినంతగా మిమ్మల్ని మీరు రిక్తునిగా చేసుకొని విధేయత చూపించి నా ప్రభా మా కోసం నా ప్రభా ప్రాణత్యాగం చేశారు. దానికి సాదృశ్యంగా నా ప్రభా తీసుకొని చిన్న ఈ యొక్క సాదృశ్యంగా ఉన్న ద్రాక్ష రసాన్ని దీవించి ఆశీర్వదించండి. మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ బట్టి పాల్పొందుతున్న ప్రతి బ్రదర్ని, సిస్టర్ని దీవించి ఆశీర్వించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పాత్రలో పాల్గొందాము. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ఈ దినం ప్రత్యేకమైన దినం. కారణం ప్రభా మీ దాసును మా మధ్యకు తీసుకొచ్చి నాయన ప్రభ ఏ విషయాల్లో మాలో లోపంగా ఉన్నాయో వాటిని సరిచేయడానికి, వాటిని ప్రభా అవి పాపాలుగా మేము చూడడానికి మీరు జ్ఞాపకం చేసిన ప్రతి మాటను బట్టి, మీ వాక్య విభాగం నుంచి మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ విషయాల్లో మేము తిరిగి మీతో రాజీ పడాలో, ఏ విషయంలో ప్రభు నుంచి ప్రభు మేము మీ దగ్గరికి రావాలో మీరు ఎరిగిన దేవుడుగా ఉండి ప్రభా ఆ మాట మీరు మాతో ప్రస్తావించారు పదే పదే. మా జీవితాల్లోనికి, మా కుటుంబాల్లోనికి నాశనం రాకముందే ప్రభా మరి వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను ప్రభా పశ్చాత్తాపడి మీతో సమాధాన పడి నాయన తండ్రి మీతో నాయన ప్రభా మరి నాయన ఆ సంబంధంలో కొనసాగుతామన్నటువంటి నిర్ణయంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి మీ కృపను అనుగ్రహించండి. మా గొప్ప దేవా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాము. అవును ప్రభా, సుఖానుభవం, తిండి ఇవి ప్రభా మా జీవితాలను నాయన మరి ఉపయోగం లేనటువంటి వాడిగా చేస్తున్నటువంటి దినాల్లో మీరు జ్ఞాపకం చేసిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, తని మహాగణుడవు, మహోన్నతుడు, అలాంటి గొప్ప దేవుడు అయినటువంటి మమ్మలను ప్రభా నాయన ఎంతో తప్పిపోయినటువంటి మమ్మలను మీ దేవుడు అని సంబోధిస్తూ ప్రభా మీ యొక్క రిలేషన్ ను అదే విధంగా కొనసాగిస్తానన్నటువంటి ఆథెంటిసిటీని ప్రభా మీరు నాయన ఈ ఉదయ సమయంలో మీరు జ్ఞాపకం చేశారు. మీరు ఆథెంటికేట్ చేస్తున్నారు. అందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన మీ దేవుడైన యెహోవాను ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. అనేక పర్యాయములను బాధపరిచిన, హింసించిన, ఆ పాపాలతో విసిగించిన ప్రభావములను నిత్య నాశనానికి అప్పచెప్పలేదు కానీ, అయితే ప్రభువా మరి గొడ్డలి చెట్టు వేరును ముంచబడి ఉన్నది, మారు మనసు పొందనటువంటి వాడిని ఆ చెట్టును తొలగించమని మీరు చెప్పినట్లుగా నాయన ఉదయకాల సమయంలో ఆమోస్ గ్రంథంలో నుంచి ప్రభు మీరు తీసుకొచ్చిన మాటలు బట్టి వందనాలు. నాయన ప్రభువా మరి ఆ దేశానికి, మీ బిడ్డలైనటువంటి వారి దేశానికి నాయన మరి శిక్షను ఏ విధంగా పంపించారు ప్రభు, వారికి ఇచ్చిన వార్నింగ్స్ ప్రభు మా హృదయాల్లో కలిగి
భయంతో భక్తితో మా జీవితాలను కట్టుకునే వరకు ఉండటానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అన్నను బట్టి మీకు వందనాలు, వదనమును బట్టి మీకు వందనాలు. మీ దాసరాలను మీరు ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మీ వాళ్ళ దగ్గర మా హృదయాలను ఐక్యపరుచుకుంటూ ఆమె కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తండ్రి, బలమైన గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. ఈ మధ్య కాలంలో ఆయన కొంత అస్వస్థతకు గురయ్యారు. మీ పూర్ణ బలాన్ని, శక్తిని ఆమెలోనికి ప్రవహింపజేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తును మృతుల్లో నుంచి లేపిన పునరుద్ధాన బలాన్ని ఆమె దేహంలోనికి ప్రవహింపజేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. సమయంలో ప్రభావం నాయన మరి బ్లడ్ ఇన్ఫెక్షన్, మరి లంగ్ ఇన్ఫెక్షన్ అని అంటున్నారు ప్రభా. మరి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తుంటారు తండ్రి, మీరే కృప చూపించండి. ఎంతో డబ్బు అవసరమై కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేని దుస్థితిలో ఉంటున్నారు ప్రభు. వాటిని సమకూర్చుకోవడానికి ఎంతో ప్రయాస పడుతున్నారు. సహాయం దయచేయండి ప్రభు. మీ ఆకాశం వాకిళ్లు విప్పి మనుషులను ప్రేరేపించి వారికి ఆ హాస్పిటల్కు అయ్యేటువంటి ఖర్చు అంతా ప్రభు మరి దొరుకునట్లు సహాయం దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దానికంటే పైగా ప్రభు మీ యొక్క బలాన్ని ఆయన దేహంలోనికి పంపించి ఆ లంగ్ ను ప్రభు మీరే స్వస్థపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఒక మంచి వర్తమానాన్ని మేము వినగలిగినట్లు సహాయం దయచేయండి. మంచి సమాచారాన్ని ప్రభు కుటుంబం నుంచి రావడానికి మీకు అనుగ్రహించండి. మా అందరి హృదయాలను ఐక్యపరుచుకుంటూ ఆ కుటుంబం కోసం ప్రార్థిస్తుండగా తండ్రి, ఆ బిడ్డను ప్రభు మీరే లేవనెత్తవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. కరోనా ఎఫెక్ట్ వలన కలిగేటువంటి అనారోగ్య పరిస్థితులను, ఆర్థిక పరిస్థితుల్లో నాయన సంఘస్థులు ఎవరైనా ఉంటే ప్రభువా నాయన మీరే జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంది. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆర్తలో ఉన్నటువంటి తమ్ముళ్ళు అందరిని బట్టి, వారిని కనెక్ట్ చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. తిరుపతిని బట్టి నాయన, మరి ఎంపీ నుంచి తమ్ముడు రాజును బట్టి, విమలాన్ని బట్టి నాయన తండ్రి, మరి అదేవిధంగా మిగిలిన బిడ్డలందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటాం. రాలేనటువంటి వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి నాయన. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన మరి సోదరి పద్మాను జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. అమర్నాథ్ ఆయన ఇద్దరు పిల్లలు శ్రీలతను జ్ఞాపకం చేసుకోండి. రాజేష్ జోయల్ కోసం, సన్నీ, సోనీ కుటుంబం కోసం, వికాస్, లూకస్ కోసం ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఎంతో మంది తెలుగు వారు అక్కడ ఉన్నారు ప్రభువా నాయన సహాయం చేయండి. ఎవరికి కరోనా మరి ప్రభువా మరి వ్యాపించకుండా సహాయం చేయండి. మీ పునరుద్ధరణ బలానికి, శక్తికి మమ్మల్ని అందరినీ అప్పచెప్పుకుంటున్నాం నాయన. మరి బ్రాంచెస్ లో బొజ్జుగూడెం తండ, కూచిపూడిలో ఉన్నటువంటి విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి ఎలాంటి అనారోగ్యం, అపాయాలు జరగకుండా సహాయం చేయండి నాయన. మరి మీ బిడ్డల్లో ఉన్నటువంటి ధైర్యాన్ని ప్రభు, భయాందోళనను మీరు తీసివేయవలసిందిగా ప్రార్థన చేస్తాం. మహోన్నతమైన దేవుడు, మీరు మా ఆకాశంలో ఉండి మమ్మల్ని పరిశీలిస్తున్నారన్నటువంటి అవగాహనతో జీవించడానికి, ధైర్యం కలిగి బ్రతకడానికి మీకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తాం. ఈ దినాన్ని బట్టి మీకే సమస్త మహిమ ఘనత ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకందరికీ సదాకాలం తోడైండునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్. You can on your talk to our speaker today. UESI combined UESI ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. బహుశా చాలా మందికి తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నీ వీడియో డిసేబుల్ చేస్తున్నావు మరి. Your video because has disabled.